ఆ 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలతో శాస్త్రీ బాంబ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం చూసినట్టయితే చాలా వరకు దరఖాస్తులు చేసుకున్నాం. అయినా కానీ అన్ని ఇల్లు లేకుండా కానీ పేదవాళ్ళకు కూడా చాలా వరకు పేర్లు లేవని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అధికారులు ఇన్ని రోజుల పాటు కూడా సర్వే చేయడం జరిగింది. ఎప్పటి నుంచో ఇల్లు లేని పేదలందరూ కూడా ఇల్లు అందిస్తామని చెప్తున్నారు. కానీ అధికారుల జాబితాలో పేర్లు లేకపోవడం అనేది విస్మయం కలుగుతుంది. చెప్పండి, మీకు ఇల్లు ఉందా? లేదు సార్, ఇల్లు లేదు. ఆ కాలనీలో నేను కిరాయికి ఇల్లు ఉంటున్నా. ఆ ఇల్లు అప్పుడు ఇల్లు వస్తుందంటే గుడిసె ఉంటే గుడిసె కూలగొట్టినా. ఆ గుడిసె లేదు, ఇప్పుడు కిరాయికి ఉంటున్నా. ఇప్పుడు పేరు రాలేదు దాంట్లో. అప్పుడు అప్లై చేసుకున్నావా? చేసిన, అప్లై చేసుకున్నా. ఇన్ని రాసిర్రు, ప్రజాపాలన రాసిన, రాసి ఇచ్చినా, అన్ని ఇచ్చిన. ఇక మీ పేరే లేదు అంటుండ్రు. అడిగితే ఏమంటున్నారు? అడిగితే ఏమంటారు? మళ్ళీ అప్లై చేయంటారు. ఎన్నిసార్లు అప్లై చేయాలి? ఎన్ని సార్ అప్లై చేయాలి? అది కాక ఈ ఊర్లో ఆ ఇంటికి వెళ్ళిపోతే వీళ్ళందరి పేరు చదివిండు, అందరికి ఇండ్లు వస్తాయట, నాకు రాదట సార్. ఇది ముస్లిం పిల్ల ఏడేళ్ళ మదారుకు ఏమున్నదో, ఆ ఇల్లు ఉన్నదా లేదా, ఏడ ఉంటుండో ఆ గవర్నమెంట్కు తెలుసా, లేకపోతే ఆ రాసిన కార్యదర్శి తెలుసా? ఆ కార్యదర్శి 100 సార్లు వచ్చి ఆడ కూర్చొని రాసుకపోయిండు. ఆడ ఇప్పుడు దాకా మరి ఆడ ఇల్లు చూపిస్తా సార్, చూపిస్తా నేను. అతనికి ఏమి లేదు సారు, ఇంటి జాగా మాత్రం ఉన్నది. ఇంతకుముందు గుడిసె ఉండే దాంట్లో ఆ గుడిసె కూల కొట్టుకున్నాడు. ఏది ఇల్లు వస్తుందని, ఏది ఆ ప్రభుత్వంలో వస్తుంది అనుకున్నాడు, అది రాలేదు. ఇక ఇప్పటికి ఈ ప్రభుత్వంలో ఏం వస్తుందో అని అప్లై అయితే చేసిండు. కిరాయికి మాత్రం ఉంటున్నాడు. అసలు లేదు. షేక్ మదార్ చూడొచ్చు. ఆ గ్రామంలో చాలా వరకు ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళ పేర్ల జాబితాను గ్రామ సభలో కూడా చదివి వినిపించడం జరిగింది. కానీ చాలా వరకు అంతా కూడా అందరికి తెలుసు, గ్రామంలో మాకు ఇల్లు లేదని అందరికి తెలుసు. పంచాయతీ కార్యదర్శి కూడా ఇప్పటికీ అంతా కూడా చాలా మార్లు, ఒక 100 సార్లు కూడా రావడం జరిగింది. గతంలో మేము అప్లై కూడా చేయడం జరిగింది. కానీ తమ పేర్లు లేకపోవడం పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై అధికారులను అడిగితే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలంటున్నారు. కానీ ఇదే విధంగా పదే ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలని ఒక ఆవేదన మాత్రం గ్రామంలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.